నేను అమరుడను. మీ అలవాట్ల నుండి అంకురించి నేను విశ్వరూపం పొందాను. నేను అమరుడను. నిన్ను బంధిస్తాం, నిన్ను బంధిస్తాం, నిన్ను అంతమొందిస్తాం, నిన్ను అంతమందిస్తాం. మీరు ఉపయోగించే ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ కవర్లు నాకు ఎంతో ప్రియమైన ఆహారం. భూమిలో కలిసే వ్యర్థాలు నాకు మహాబలం. మీ అంతమే నా ఆనందం. ప్రజావాణి వార్తలు చదువుతుంది ప్రవళిక. భారతదేశంలో ప్లాస్టిక్ కాలుష్యం మరింత పెరిగిపోతుంది. ఇది కేవలం పర్యావరణాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. సంచులు మోసుకుంటూ సంతకెందుకే కావాల్సినన్ని కవర్లు పారేస్తాం. ప్లాస్టిక్ వాడకండి. ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రాణాలను పోగొట్టుకోకండి. మేము ప్రకృతి ప్రేమికులం. ప్రకృతిని కాపాడంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడద్దు. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడడం వల్ల ప్రకృతికి హాని కలుగుతుంది. కాబట్టి మనం ఇది గన్ని బ్యాగ్స్ వాడదాం, ప్రకృతిని కాపాడుకుందాం. మీరు నన్ను అంతమందించలేరు. మాయల ఫకీర్ ప్రాణాలు చిలుక ఉన్నట్లు నా ప్రాణం మీ పుర్రెలలో దాచాను. నిన్ను అంతమందిస్తాం, నిన్ను అంతమందిస్తాం, నిన్ను అంతమందించే వరకు ప్రయత్నిస్తాం. మస్తుందా మాయి కూల్ డ్రింక్? అవునరా మామాయి కూల్ డ్రింక్ మస్తు ఉందిరా. ప్లాస్టిక్ వస్తువులు వాడకండి. ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రకృతికి హాని కలుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులు ఏవి వాడకండి. సారీ అక్క. వాహనాల పొగలు, సిగరెట్ పొగలు, ఫ్యాక్టరీల పొగలు, ప్లాస్టిక్ కాల్చిన పొగలు నా శక్తిని పెంచే వాయువులు. అవి మీకు విషవాయువులు. భారతదేశంలో కాలుష్యం, ముఖ్యంగా వాయు కాలుష్యం మరింత పెరిగిపోతుంది. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో ఇతర నగరాల్లో గాలి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. నవంబర్ 2025లో కాలుష్యం కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వాయు కాలుష్యం ముఖ్యంగా కారణాలు ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వస్తుందని నిపుణులు హెచ్చరించారు. మీకు వచ్చే సర్వరోగాలకు కారణము నేనే. మిమ్మలను మీరే చంపుకునేలా చేశాను.